హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు అమావాస్య కాబట్టి మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అంటే ఈరోజు వరకే వర్తిస్తాయండి. ఇది అమావాస్య రోజు కాబట్టి ఈరోజు వరకే వర్తించే అవకాశం ఉంది. ఈరోజు అమావాస్య రోజు మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ వైపు అంటే స్లోగా ఉంటాయి. కొంతమందికి ఏమో ఎక్కువగా ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి, కొంతమందికి చాలా తక్కువగా ఉంటాయి. ఈరోజు మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అమావాస్య రోజుకి అనేది ఈరోజు చేయబోతున్నాను. నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే 3 టైమ్స్ తలుచుకోండి. పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్స్ని 3 టైమ్స్ ఊహించుకోండి. ఓకేనా? ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ అమావాస్య రోజు వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ అమావాస్య రోజు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ అమావాస్య రోజు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ అమావాస్య రోజు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఒక కార్డ్ పడింది, తీస్తాను. ఓకే, ఫస్ట్ కార్డే బిందాస్గా ఉన్నారు అన్నట్లు వచ్చింది. ఓకే, ఇంకా చూపించండి దుర్గా భవాని మాత. ఈ అమావాస్య రోజు వీడియో చూస్తున్న వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఆర్మ్స్ కనిపిస్తున్నాయా? ఇక్కడ ఎవరైనా చూడొచ్చండి. ఒకళ్ళ మ్యారేజ్, ఒకళ్ళ అన్మ్యారేజ్, సపరేట్ మ్యారేజ్ వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, మదర్ అండ్ ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్స్, లవర్స్, ఫ్రెండ్స్ ఎవరైనా చూడొచ్చు, అందరికీ వర్తిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే వీళ్ళైతే ఇక్కడ ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఒకే చోట వర్క్ చేసుకునే వాళ్ళకి కానివ్వండి, ఎదురుగా ఉన్న వాళ్ళు కానివ్వండి, హౌస్లు ఎవరికైనా వర్తిస్తుంది. ఒకే స్ట్రీట్లో ఉంటున్న వాళ్ళకి కానివ్వండి, అందరికీ వర్తిస్తుంది. ఎవరైనా చూడొచ్చు. ఇది ఈరోజు వరకే వర్తిస్తుందండి. అంటే రేపు ఎర్లీ మార్నింగ్ వరకు వర్తించే అవకాశం ఉంది. ఎందుకంటే అమావాస్య గడియలు ఎప్పటి వరకు ఉన్నాయి అనేది నాకు మ్యాక్సిమం తెలియదు. ఓకే, కాబట్టి ఈ అమావాస్య వరకు ఈరోజు వరకు వర్తించే అవకాశం ఉంది ఎక్కువ. చాలా స్లోగా ఉన్నాయి ఫీలింగ్స్ వెనక్కి. కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది చాలామందికి. ఈరోజు చాలా స్లోగా ఉన్నాయి. కొంతమందికి ఎక్కువగా ఫీలింగ్స్ వస్తున్నాయి, కొంతమందికి చాలా స్లోగా ఉన్నాయి ఫీలింగ్స్. ఓకే, చూద్దాం. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిందాస్గా ఉన్నట్టు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టు మీకు బయటికి పోర్ట్రే చేస్తున్నారండి వీళ్ళు. అంటే మీరు చెప్పాను కదా ఇందాకే, ఒకే చోట వర్క్ చేసుకుంటున్న వాళ్ళు కానివ్వండి, ఒకే చోట హౌస్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఒకే స్ట్రీట్లో ఉంటున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఏంటంటే మీ వైపుగా మీరు కనిపించినప్పుడు కానివ్వండి, మీరు ఎదురుపడినప్పుడు కానివ్వండి, వాళ్ళు ఏంటంటే నాకు ఏమీ పట్టట్లేదు ఈ రిలేషన్షిప్ పట్ల, నేను ఎలాంటి స్టెప్ తీసుకోవాలనుకోవట్లేదు, అండ్ నేను హ్యాపీగానే ఉన్నాను, మీరు వాకవే చేసిన దగ్గర నుంచి నేను హ్యాపీగానే ఉన్నాను, సంతోషంగానే ఉన్నాను అన్నట్లుగా ఈ పర్సన్ ఏంటంటే బయటికి పోర్ట్రే చేస్తున్నారు. కానీ వీళ్ళ విషయానికి వస్తే దేవుడికి ప్రార్థన అనేది చేస్తున్నారండి వీళ్ళు. అంటే రిలేషన్షిప్ దానంతటికి అదే రీబౌత్ అయితే బాగుండు, దానంతటికి అదే ఒక దాన్ని ఏమంటారు, ఒక
దానంతటికి అదే రిలేషన్‌షిప్‌లోకి మీ అంతటికి మీరే రిలేషన్‌షిప్‌లోకి రావడం కానివ్వండి, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ అంతటికి మీరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళాలి. ఇదంతా ఎందుకు? మీరంతటికి మీరే రావాలి. లేకపోతే ఏదో ఒక అద్భుతం లాంటిది. ఒక అద్భుతం లాంటిది వాళ్ళ లైఫ్‌లో జరిగి మళ్ళీ మీరు రిలేషన్‌షిప్‌లోకి మళ్ళీ మీరు వచ్చేస్తే బాగుండు అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది. భగవంతుడికి ప్రేయర్ చేస్తున్నారనమాట. ఏదైతే అది జరుగుతుంది రిలేషన్‌షిప్ పట్ల భగవంతుడికనేది ప్రే చేస్తున్నారు. ఏదో ఒకటి జరగాలి. అద్భుతం జరగాలి. రిలేషన్‌షిప్‌లో నేనైతే స్టెప్ తీసుకోలేను. కానీ అద్భుతం జరగాలి రిలేషన్‌షిప్‌లో అని మాత్రం ఆలోచిస్తున్నారు. స్టెప్ తీసుకోకుండా అద్భుతం ఎలా జరుగుతుంది అనేది నా ఉద్దేశం అనమాట. ఓకే. భగవంతుడికి మాత్రం ప్రే ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు. మనసుని అండ్ మాటని కానీ మైండ్‌ని అంతా తన కంట్రోల్‌లో చేసుకోవటానికి తనని తను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. మనసు, మైండు అంతా అలజడిగా ఉంది. సేమ్ అలజడిగా ఉంది. డిస్టర్బ్‌గా ఉంది. ఏమీ అర్థం కావట్లేదు. మనసుకి ప్రశాంతత లేదు. ఈ ప్రశాంతత కోసం ఎక్కువగా ప్రే చేస్తున్నారు వీళ్ళు. ఓకే. మైండ్ అంతా అలజడిగా ఉండటం, డిస్టర్బ్‌గా ఉండటం, ఏమీ అర్థం కాకపోవటం, రిలేషన్‌షిప్ మళ్ళీ రీబూట్ అయితే బాగుండు. దానంతటికి అది రీబూట్ అయితే బాగుండు. మళ్ళీ మీరు వాళ్ళ లైఫ్‌లోకి వెళ్తే బాగుండు. అంటే గతంలో ఏదైతే వీళ్ళు కోరుకున్నారో అలాగే మళ్ళీ రిలేషన్‌షిప్ కావాలి అని అనిపించటం. అలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి ఈరోజు. అండ్ ఇక్కడ కానీ ఎలా చేయాలి? ఏ విధంగా చేయాలి? గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే ఈ కోరిక తీర్చు అంటే ఎలా కుదురుతుంది? తన ప్రయత్నం తను చేయాలి కదా! అది కూడా ఆలోచిస్తున్నారు. నా ప్రయత్నం నేను చేయాలి కదా! భగవంతుడికి ప్రే చేస్తున్నాను. కానీ అది వర్కౌట్ అవ్వాలంటే దానికి తగ్గట్టు నేను ఒక కొంచెం మూవ్‌మెంట్ అయినా రావాలి కదా నాలో అన్న ఆలోచన కూడా వీళ్ళకి వస్తున్నాయి. కానీ మైండ్ అంతా అలజడిగా ఉంది. ఏమీ అర్థం కావట్లేదు. మనసు ప్రశాంతత లేదు. మనసంతా అలజడిగా ఉంది. మైండ్ అంతా అలజడిగా ఉంది. చుట్టుపక్కల కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు వీళ్ళు. ఓకే. ఈ థర్డ్ పర్సన్ కానివ్వండి లేదా ఆహ్, మీకు వాళ్ళకి మధ్యలో ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, థర్డ్ పర్సన్ కానివ్వండి, లేదా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు ఈ పర్సన్‌ని. ఓకేనా? మీ పర్సన్‌ని వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ఓకే. ఆల్రెడీ రిలేషన్‌షిప్ అనేది బ్రేక్ అయిపోయింది. చెప్పాను గదా! మీరైతే కొంతమంది వాక్ అవే చేసేసారు. కొంతమంది వాక్ అవే మోడ్‌లో ఉన్నారు. అంటే వాళ్ళు ఏమి చెప్తున్నా సరే వినట్లేదు. మీరు ఎవరైతే వాక్ అవే మోడ్‌లో ఉన్నారో వాళ్ళు ఏం చెప్పినా సరే నమ్మట్లేదు. వాళ్ళు ఏం చెప్పినా తీసుకోవట్లేదు. అండ్ వాళ్ళు ఫోన్ చేసినా, కాల్ చేసినా, మెసేజ్ చేసినా దానికి ఏమి సరిగ్గా సమాధానం ఇవ్వట్లేదు. అండ్ రిప్లై కూడా ఇవ్వట్లేదు మీరు కూడా. ఎందుకంటే వీళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చింది కాబట్టి మీరు వీళ్ళని దూరం పెట్టడానికే ప్రయత్నాలు చేస్తున్నారు మీరు కూడా. అండ్ వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. రిలేషన్‌షిప్ నా చేతులారా నేనే పాడు చేసుకున్నట్టుంది. బ్రేక్ అయిపోయింది రిలేషన్‌షిప్. నా చేతుల్లోంచి చేయి జారిపోయేలాగా ఉంది. మీరు ఒక అవకాశం ఇస్తే బాగుండు. అంటే రిలేషన్‌షిప్ మళ్ళీ రీబౌట్ చేయాలి అంటే మీరొక అవకాశం ఇస్తే బాగుండు. నేనైతే రిలేషన్‌షిప్ పట్ల స్టెప్ తీసుకోవాలి అని ఉంది. కానీ మీ అంతటికి మీరే వాళ్ళ లైఫ్‌లోకి రావాలి అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. అందుకే భగవంతుడికి ప్రేయర్ చేస్తున్నారనమాట. చెప్పాను గదా! వీళ్ళైతే ఈగోయిస్ట్ పర్సన్స్ అనమాట. ఎవరైనా సరే వీళ్ళు కావాలనే వీళ్ళ లైఫ్‌లోకి రావాలి. వాళ్ళు ఎవరి లైఫ్‌లోకి వెళ్ళరనమాట. అంటే ఫస్ట్‌లో రిలేషన్‌షిప్ స్టార్టింగ్‌లో అయితే వీళ్ళే మీ వెంట పడ్డారు. కానీ ఇప్పుడు మీరు వాళ్ళ వెంట పడాలనమాట. అలా అయిపోయింది. చేంజ్ అయిపోయిందనమాట రిలేషన్‌షిప్‌లో మార్పులు అలా వచ్చాయి. కాబట్టి వీళ్ళకి ఏంటంటే మీరు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మూమెంట్‌లో మీరు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు. మీరు ఒక ఛాన్స్ తీసుకొని వాళ్ళ లైఫ్‌లోకి వస్తే బాగుండు అని ఆలోచిస్తున్నారు. అండ్ గతంలో అయితే మీరు చాలా బాగా చూసుకున్నారండి. చాలా అంటే చాలా చాలా బాగా చూసుకున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు వీళ్ళు. అంటే మీరు చూపించిన కేరింగ్ కానివ్వండి, మీరు చూపించిన ప్రేమ కానివ్వండి, ఈ పర్సన్స్ ఇలా ఉంటారా? ఇంతలా ప్రేమించే పర్సన్స్ ఉంటారా అసలు లైఫ్‌లో? ఇలాంటి పర్సన్స్ దొరకటం అదృష్టం అన్న వైస్‌గా ఆలోచించారు గతంలో. ఇప్పుడు అట్ ప్రెజెంట్ మూమెంట్‌లో కూడా అదే సిట్యుయేషన్‌లో ఉన్నారు. మళ్ళీ వీళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. మ్యారేజ్ కాని వాళ్ళకేంటంటే మ్యారేజ్ చేసుకోవాలి మిమ్మల్ని, మీతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తోంది. మ్యారేజ్ అయిన వాళ్ళేంటంటే
సపరేట్ మ్యారేజ్ వాళ్ళు, ఒకళ్ళ మ్యారేజ్, ఒకళ్ళ అన్‌మ్యారేజ్ వాళ్ళకేంటంటే మళ్ళీ మీ లైఫ్‌లోకి మళ్ళీ మీరు ఒక ఆఫర్ ఇస్తే కానివ్వండి, మీరు ఒక ఛాన్స్ ఇస్తే గాని మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చి మిమ్మల్ని గతంలో ఏదైతే మీ వైపుగా ప్రేమను చూపించారో, అలా మిమ్మల్ని ప్రేమగా చూసుకోవాలి, మళ్ళీ మిమ్మల్ని ప్రేమగా మళ్ళీ దగ్గరికి తీసుకోవాలి అన్న ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి. అండ్ మళ్ళీ మీతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తోంది. నిలబెట్టుకోవాలి అని అనిపిస్తోంది రిలేషన్‌షిప్. గతంలో మీరైతే చాలా అంటే చాలా రిలేషన్‌షిప్ నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేశారు. కానీ వీళ్ళ ఇచ్చిన మెంటల్ డిప్రెషన్స్‌కి మీరింక తట్టుకోలేక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా ప్రతి మనిషికి. ఎంతవరకి దిగజారిపోతామో, వాళ్ళు కాల్స్ చేయరు, మెసేజ్ చేయరు, పట్టించుకోరు, ప్రేమను చూపించుకోరు. అండ్ ప్రేమను చూపించరు. దానికి మీరేంటంటే ఎక్కువగా మీకు ఎక్కువగా డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్ రావటం. నేను ఎంత ప్రేమను చూపించినా వీళ్ళెందుకని తిరిగి చూపించట్లేదు అన్న వైస్‌గా ఉంటున్నారు అన్న వైస్‌గా అనిపించేది. కానీ అంత బాధపడుతూ కూడా మీరేంటంటే ఈ పర్సనే కావాలి. ఈ పర్సన్‌తోనే లైఫ్ లాంగ్ ఉండాలి. ఈ పర్సనే రిలేషన్‌షిప్‌లో నుంచి వెళ్ళిపోదలుచుకోలేదు అన్నట్లుగా ఏదైతే వీళ్ళ వైపుగా పోర్ట్రే చేశారో, నిలబెట్టుకోవాలి అని ప్రయత్నం చేశారో, చెప్పాను కదా! మీలాంటి పర్సన్స్ దొరకడం చాలా కష్టం. ఇలాంటి పర్సన్స్ ఉండటం కూడా అదృష్టం ఉండాలి. 100లో 70, 80% మాత్రమే మీలాంటి పర్సన్స్ లైఫ్‌లో దొరకటం చాలా వరకి తక్కువ. అంటే ఎంత బాధ పెట్టినా సరే, ఎంత పెయిన్ ఇచ్చినా సరే మీరే కావాలి. మీతోనే లైఫ్ అనేది చూపిస్తారు కదా! వాళ్ళకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట. ఓకే. అలాగనమాట మీ పర్సన్స్ ఏంటంటే మీరేదైతే భరిస్తారో, ఏదైనా సరే మీరు భరిస్తారో అది ఇష్టం వీళ్ళకి, మీ పర్సన్స్‌కి. మీ మనసు కానివ్వండి, మీరు భరించే తత్వం కానివ్వండి, అవతల వ్యక్తి బాధపడితే చూడలేకపోవటం కానివ్వండి, అలాంటివి ఈ పర్సన్‌కి చాలా ఇష్టం. దానివల్ల మీరు గతంలో చాలా నిలబెట్టుకోవాలి అని ప్రయత్నం చేశారు. దానివల్ల ఏంటంటే వీళ్ళే వీళ్ళ మొండి కానివ్వండి, పొగరుతనం కానివ్వండి, లేకపోతే ఏదైతే మీ వైపుగా పోర్ట్రే చేశారో దానికి మీ మనసనేది చాలా బాధపడింది. మీరు ఆల్రెడీ ఇప్పుడు బాధపడుతున్నారు. గతంలో కూడా చాలా బాధపడ్డారు అని పర్సన్స్‌కి తెలుసు. అంటే వాళ్ళ వైపుగా చేంజెస్ రావట్లేదు. వీళ్ళు ఎప్పటికైనా సరే మారతారు అని రిలేషన్‌షిప్ గురించి వెయిట్ చేశారు. వెయిట్ చేసి రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేసేశారు. ఈ విషయం కూడా వాళ్ళకి తెలుసు. ఇంకా ప్రేమను చూపిస్తారు, ఇంకా ప్రేమను చూస్తారు, ఏదో ఒక రోజు మారతారు అన్నట్లుగా మీరు ఈ రిలేషన్‌షిప్‌లో మీరు అలాగే ఉండిపోయారు. నిలబెట్టుకోవాలి అన్న వైస్‌గానైనా నిలబెట్టుకోవాలి. వీళ్ళు ఏదో ఒక రోజు మారతారు. ఏదో ఒక రోజు నా వైపు ప్రేమను చూపిస్తారు. నా వైపు కేరింగ్ తీసుకుంటారు. అంటే ఈక్వల్‌గా సమానంగా నేను ఏదైతే ఇచ్చానో అదే విధంగా నాకు ఇస్తారు అన్నట్లుగా మీరు వాళ్ళ రిలేషన్‌షిప్‌లో అలాగే ఉండిపోయారు. కానీ వీళ్ళు రాను రాను ప్రేమని అనేది కానివ్వండి, కేరింగ్ అనేది కానివ్వండి తగ్గిస్తూనే వస్తున్నారు కానివ్వండి, మీ వైపుగా చూపించటం చాలా వరకు తగ్గించేశారు. అంటే 100లో 10% అలాగా చూపిస్తున్నారు. అది కూడా చెప్పరు. ఏ విషయం కూడా చెప్పరు. మనంతటగా మనమే అర్థం చేసుకోండి. మీరే అర్థం చేసుకోండి. నేను ఇలా ప్రాబ్లమ్స్‌లో ఉన్నాను. ఇలా బయట సొసైటీలో కానివ్వండి, చుట్టుపక్కల కానివ్వండి, నేనే ప్రాబ్లమ్స్‌లో ఉన్నాను, వర్క్‌లో ఉన్నాను, బిజీగా ఉన్నాను అన్నట్లుగా మీకు వీళ్ళైతే పోర్ట్రే చేస్తారు ఎంతసేపటికి. నువ్వే అర్థం చేసుకో అంటారు కానీ నన్ను అర్థం చేసుకోరు వీరు అన్న ఆలోచనలు మీకు వస్తున్నాయి. దానివల్లే మీరు రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేశారన్న విషయం వీళ్ళకి తెలుసు. అండ్ వీళ్ళకి నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. కానీ రోజు రోజుకి టైం గడిచిపోతుంది. అండ్ మీరు కూడా ఈ పర్సన్స్ తప్పితే ఇంకా వేరే పర్సన్స్ నా లైఫ్‌లో వద్దు. అండ్ చుట్టుపక్కల ఎవరున్నా సరే, ఎంతమంది ఉన్నా సరే నేను మాత్రం ఏ స్టెప్ తీసుకోను. వీళ్ళ వైపుగా ఏ స్టెప్ తీసుకోను. ఎంతమంది వచ్చినా సరే నా లైఫ్‌లోకి వాళ్ళెవరూ నాకు అక్కర్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ భరించి ఉన్నాను. ఒక పర్సన్‌తో భరించి ఉన్నాను. వాళ్ళు చేసిన మోసం కానివ్వండి, వాళ్ళు ఏదైతే మీకు పెయిన్ ఇచ్చారో అదంతా మీరు భరించి ఉన్నారు కాబట్టి వస్తే ఈ పర్సన్స్. లేకపోతే లేదు. ఇంకా ఎవరి వైపుగా నేను రిలేషన్‌షిప్‌కి కోరుకొని వెళ్ళను అని మీరు
షెల్ లాంటిది సృష్టించుకొని ఉన్నారు. కొంతమంది వీళ్ళు కూడా నా లైఫ్‌లో నాకు అక్కర్లేదు. వీళ్ళు వచ్చినా నాకు అవసరం లేదు, రాకపోయినా నాకు అవసరం లేదు. నేను మాత్రం ఏ స్టెప్ తీసుకోలేను ఈ రిలేషన్‌షిప్ పట్ల. ఎందుకంటే చెప్పాను కదా! భరించి, భరించి ఉండటం వల్ల మీరేంటంటే ఒక మొండిగా తయారైపోయారనమాట. మీ హార్ట్‌ని కానివ్వండి, మీ పర్సనాలిటీ కానివ్వండి, మొండిగా తయారైపోయారు. మొండిగా అయిపోయారు మీరు కూడా. అండ్ వీళ్ళు కూడా ఏంటంటే మీ వైపుగా స్టెప్ తీసుకోవాలి అన్న ఆలోచన కూడా పక్కన పెట్టి కొంచెం ప్రస్తుతం రిలాక్స్ మోడ్‌లో ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం నేను ఏ స్టెప్ తీసుకోలేను ఈ రిలేషన్‌షిప్ పట్ల అని కొంతసేపు అనిపిస్తుంది. కొంతసేపు లేదు లేదు మళ్ళీ ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని అనిపిస్తుంది. మళ్ళీ ఎండ్ అయిపోయిన రిలేషన్‌షిప్ రీబూట్ చేయాలి అని అనిపిస్తుంది. కానీ వీళ్ళకి మెంటల్లీ ఎక్కువగా డిప్రెషన్‌లో ఉన్నారు. ఈరోజు ఇంకా ఎక్కువగా ఉంటుందండి. చాలా పెయిన్‌గా ఉంటుంది. చాలా బాధపడతారు. ఆ రిలేషన్‌షిప్ గురించి అండ్ సొసైటీ గురించి రోజు మీద కూడా ఇంకా ఎక్కువగా బాధ అనేది ఉంది. ఎక్కువగా బాధ కనిపిస్తుంది ఈరోజు. ఎక్కువగా ఫీల్ అవుతారు. ఎక్కువ పెయిన్ అనుభవిస్తారు. ఇంకా చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తూ ఉంటారు. హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్ లాంటిది కూడా కనిపిస్తుంది. ఈరోజు లోగా ఉంటాయి. మన ఫీలింగ్స్‌ని అంటే ప్రతిరోజు ఉన్న ఫీలింగ్స్ వేరు. అమావాస్య రోజు ఉండే ఫీలింగ్స్ వేరుగా ఉంటాయి. పెయిన్ ఎక్కువగా ఉంటుంది ఈరోజు. ఓకేనా? చాలా పెయిన్ అంటే చాలా పెయిను అనుభవిస్తూ ఉంటారు. అంటే ఈరోజు ఇంకోటి కూడా ఉంది. ఈరోజు పితృదేవతలకి తర్పణాలు వదలటం కానివ్వండి, అలాంటివి చేస్తూ ఉంటారు. ఎవరికైనా కొంతమందికి భోజనాలు పెట్టడం కానివ్వండి, అలాంటివి చేస్తూ ఉంటారు ఈరోజు. అవి కూడా వర్తించే అవకాశం ఉంది. అది కూడా ఒకటి. అండ్ వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా పెయినను, ఎక్కువగా బాధ అనిపిస్తుంది వీళ్ళకి. ఈరోజు ఇంకా ఎక్కువగా బాధ అనిపిస్తుంది. మీరు ఇంత మొండిగా, ఇంత కఠినత్వంగా మారటానికి కారణం నేనే. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ పట్ల గతంలో మీరు ఏదైతే ఇచ్చారో అది తిరిగి ఇవ్వకపోగా మిమ్మల్ని దూరం పెట్టడం, కావాలని దూరంగా ఉంచటం, కావాలనే ఇగ్నోర్ చేయటం అలాంటివి చేశాను. దానివల్ల మీ వైపుగా మీరు చాలా అంటే చాలా పెయిన్ అనుభవించారు. చాలా మీ మీ వైపుగా బ్రేక్ అయిపోయింది. చాలా అంటే చాలా పెయిన్ అనుభవించారు. దానివల్లే మీరింత మొండిగా అయిపోయారు అనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. ఒకవేళ రిలేషన్‌షిప్‌లోకి వచ్చినా సరే మీరు మొండిగానే ఉన్నారు కాబట్టి రిలేషన్‌షిప్ పట్ల మీరు ఏ స్టెప్ తీసుకోరు అన్న విషయం తెలుసు వీళ్ళకి. మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారు. ప్రస్తుతం మీరైతే మీ లైఫ్‌ని మీరు చూసుకుంటున్నారు. మీ లైఫ్‌లో మీరు బిందాస్‌గా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు చూసినప్పుడు కూడా మీరు ఏంటంటే నువ్వు అక్కర్లేదు. నువ్వు నా లైఫ్‌లో రాకపోయినా పర్వాలేదు. నేను హ్యాపీగానే ఉన్నాను. నా లైఫ్‌లో నేను బిందాస్‌గానే ఉన్నాను. నా లైఫ్ నాకు ముఖ్యం. నేను సంతోషంగానే ఉన్నాను. ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్‌తో కానివ్వండి, అందరితో హ్యాపీగానే ఉన్నాను. నువ్వు రాకపోయినా పర్వాలేదు నా లైఫ్‌లోకి అన్నట్లుగా మీరు కూడా ఈ పర్సన్స్‌కి చూపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా మీకు అలాగే చూపిస్తున్నారు. మీరు కూడా వీళ్ళకి అలాగే చూపిస్తున్నారనమాట. ఓకేనా? అండ్ వీళ్ళకి మీరు గతంలో చాలా నిలబెట్టుకోవాలి అని చూసారు. కానీ మీ వల్ల అవ్వలేదు కదా! భరించి, భరించి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది గదా! ఎంతకాలం భరిస్తామా అని మీరు రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేశారు. అదొకటి గుర్తొస్తుంది వీళ్ళకి ఎక్కువగా. మీరు నిలబెట్టుకోవాలి అని చూసారు. నేనే రిలేషన్‌షిప్ నిలబెట్టుకోకుండా మీరు వాకవే చేస్తున్నా సరే సైలెంట్‌గా ఉన్నాను. ఏ సమాధానం చెప్పకుండా, ఏ స్టాండ్ తీసుకోకుండా రిలేషన్‌షిప్ పట్ల సైలెంట్‌గా ఉన్నాను. ఏమీ చెప్పకుండా సైలెంట్‌గా ఉన్నాను అన్న ఆలోచనలు వీళ్ళకి వస్తున్నాయి. కానీ ఏమీ మీ వైపుగా చెప్పట్లేదు. ఏ నిర్ణయాలు చెప్పట్లేదు. మీ వైపుగా సైలెంట్‌గానే ఉంటున్నారు. ఎలాంటి స్టెప్ తీసుకోవట్లేదు. కానీ మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తోంది. కానీ హెల్ప్‌లెస్ ఫీల్ అవుతున్నారు. చెప్పాను కదా! ఎండ్ అయిపోయిన రిలేషన్‌షిప్ రీబూట్ చేయాలి అని అనిపిస్తుంది. కానీ అది నేను చేయలేను. ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. అది నేను చేయలేను. అటు ఎండు చేయలేను, రీస్టార్ట్ చేయలేను. హెల్ప్‌లెస్ ఫీల్ అవుతున్నారు. నేనేం చేయలేను ఈ రిలేషన్‌షిప్ పట్ల. మీకు కాల్ గాని, మెసేజ్ గాని చేయాలి అని అనిపిస్తుంది. కొంతమందికి ఈ నైట్ లోపు కాల్ గాని, మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి లేదు. అంటే కొంతమందికి ఏం చేస్తారంటే అలా ఫోన్ చేసి రాంగ్ నంబర్ అంటే చేయి తగిలొచ్చింది. సడెన్‌గా అలా వచ్చేసింది కాల్ గాని. కాలొచ్చింది అని ఫోన్ పెట్టేస్తారనమాట. ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తారు. కొంతమంది ఏంటంటే భరించలేక అంటే ఆహ్,
మీ వైపుగా ఫీలింగ్స్, ఎమోషన్స్ భరించలేక వీళ్ళేంటంటే కొంతమంది కాల్స్ గానీ, ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకి చెప్పాను గదా! కాల్ గానీ, మెసేజ్ కానీ చేసి మీ వైపుగా నిలబెట్టుకుంటున్నాను అన్న వైస్‌గా కాల్ గానీ, మెసేజ్ కానీ చేసి ప్రపోజ్ చేస్తారు. మళ్ళీ కొత్తగా ప్రపోజ్ చేసే అవకాశం ఉంది కొంతమందికి. కొంతమంది మాత్రం అలా స్టక్ ఎనర్జీలోనే ఉన్నారు. అటు ఇటు జిగులవుతూనే ఉంటారు. కాల్ గానీ, మెసేజ్ గానీ చేస్తారు. లేదు లేదు మళ్ళీ సడెన్‌గా సైలెంట్ అయిపోతారు. ఏం చెప్పరు మీ వైపుగా. ఎండ్ ఎండ్ అయిపోయిన రిలేషన్‌షిప్ రీబూట్ చేయాలి అని అనిపిస్తుంది. చెప్పాను గదా! కొంతమందికి మాత్రం రీబూట్ అయ్యే అవకాశం ఉంది ఈ అమావాస్య రోజు. కొత్తగా ఫీలింగ్స్, ఎమోషన్స్ మీతో షేర్ చేసుకుంటారు. కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. కొంతమందికి మాత్రం అలా ఆన్ ఆఫ్ చేస్తూనే ఉంటారు. వీళ్ళైతే మళ్ళీ కొత్తగా రిలేషన్‌షిప్‌ని రీస్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఒక ఛాన్స్ తీసుకుందామని ఆలోచిస్తుంటారు. మీరు ఓకే చెప్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళు రిలేషన్‌షిప్ పట్ల మళ్ళీ ఛాన్స్ తీసే అవకాశం ఉంది. ఓకేనా? ఇంకా చూపించండి దుర్గాభవాని మాత. ఇంకా చూపించండి. చెప్పాను కదా ఇందాక, సెకండ్ కేటగిరీస్ వాళ్ళు 2 విషయాల మధ్య జిగులవుతున్నారు అటు ఇటు. ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకి ఏంటంటే కాల్ కానీ, మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళేంటంటే జగిలేం అవ్వట్లేదు. కానీ రీబూట్ చేస్తారు, ప్రపోజ్ చేస్తారు, కొత్తగా మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు. ఓకే. సెకండ్ కేటగిరీస్ వాళ్ళేంటంటే ఎండ్ అయిపోయిన రిలేషన్‌షిప్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలా? వద్దా? అని ఆలోచిస్తూ జగులు చేస్తూ ఉంటారు. అండ్ గతంలో ఈ రిలేషన్‌షిప్ పట్ల నేను ఉండలేను అన్నట్లుగా వాకవే చేశాను. అంటే మీ వైపుగా ఏ స్టెప్ తీసుకోలేదు. మీ వైపు న్యాయం చేయలేదు గతంలో. ఇప్పుడు న్యాయం చెయ్యాలి అని అనిపిస్తోంది. తీసుకురావాలి అని అనిపిస్తోంది రిలేషన్‌షిప్ పట్ల. కానీ మీ మనసులో ఏముంది? మీరేమనుకుంటున్నారు రిలేషన్‌షిప్ పట్ల? మీరేం ఆలోచిస్తున్నారు అని అనిపిస్తోంది. మీరు రిలేషన్‌షిప్ గురించి బాధపడుతున్నారా లేదా? మీరు మూవ్ ఆన్ అయిపోయారా? రిలేషన్‌షిప్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలా లేదా? అన్న ఆలోచనలొస్తున్నాయి. గతంలో మీరు చాలా అంటే చాలా పెయిన్ అనుభవించారు. చాలా బాధపడ్డారు ఈ రిలేషన్‌షిప్ పట్ల అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. ఇప్పుడు ప్రస్తుతం కూడా బాధపడుతున్నారన్న విషయం వీళ్ళకి కొంతమందికి తెలుసు. కానీ ఒక ఛాన్స్ తీసుకుందామా? మీరు బాధపడుతున్నారు కాబట్టి రిలేషన్‌షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకుందామా అని అనిపిస్తుంది. బ్లైండ్‌గా ఒక స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. ఆలోచిస్తున్నారు ఒక ఛాన్స్ తీసుకుందామా? వద్దా? అని. కానీ నేను ఈక్వల్‌గా సమానంగా ప్రేమని ఇవ్వలేను కదా! గతంలో దీనివల్లే కదా మీరు వాకవే చేసేసారు. అందుకని వీళ్ళు ఆలోచిస్తున్నారు. అండ్ చెప్పాను గదా! మళ్ళీ వచ్చింది కార్డ్. ఫస్ట్‌లోనే చెప్పాను గదా! ఈగోయిస్ట్ పర్సన్స్, మొండి పర్సన్స్ అనమాట. నేను ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి. నేను ఈక్వల్‌గా సమానంగా ప్రేమని పంచలేను. అలా ఉంటేనే మీ రిలేషన్‌షిప్‌లోకి రావాలి. అంటే ఈక్వల్‌గా ప్రేమను చూపిస్తే మాత్రమే మీ రిలేషన్‌షిప్‌లోకి రావాలి. లేకపోతే మీ రిలేషన్‌షిప్‌లోకి నేను ఉండలేను. అందుకని వీళ్ళేంటంటే అటు ఇటు జగుల్ అవుతున్నారు. కాల్స్ గానీ, మెసేజ్ కానీ అలా చేసి సడెన్‌గా సైలెంట్ అయిపోతారు. కొంతమందికి కాల్స్ గానీ, మెసేజ్ గానీ చేసి కొత్తగా ప్రపోజ్ చేస్తారు. రిలేషన్‌షిప్ రీబూట్ చేస్తున్నాను అని చెప్తారు. కొంతమందికి ఇలా ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? మీ మనసులో ఏముంది? మీరేమనుకుంటున్నారు? రిలేషన్‌షిప్ పట్ల మీరు ఛాన్స్ తీసుకుంటే ఓకే చెప్తారా లేదా? నో చెప్తారా లేదా? నో చెప్తారా? ఓకే చెప్తారా? లేదా తిడతారా? లేకపోతే కోపం చూపిస్తారా? ఏం చేస్తారు? 2 విషయాల మధ్య జగులవుతున్నారు వీళ్ళు. అండ్ మొండిగానే ఉంటున్నారు. లేదు లేదు నేను ఇలాగే ఉండాలి, ఇలాగే దూరంగా ఉండాలి వీళ్ళని దూరం పెట్టాల్సిందే తప్పదు. ఎందుకంటే నేను ఈక్వల్‌గా సమానంగా ప్రేమను చూపించలేను. ఎందుకంటే నా లైఫ్‌లో థర్డ్ పర్సన్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉన్నారు. అంటే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కార్డ్ కానివ్వండి, థర్డ్ పర్సన్ కానీ కార్డ్ గాని రాలేదు. ఇది అందరికీ వర్తిస్తుంది కాబట్టి చెప్తున్నాను. కాబట్టి వీళ్ళేంటంటే నేను ఇలాగే ఉండాలి తప్పదు. నేను ఇలాగే మొండిగా ఉండాలి అన్న వైస్‌గా వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఈరోజైతే చాలా బాధపడతారండి. ఈ 2 కేటగిరీస్ వాళ్ళు బాధపడతారు. చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తారు వీళ్ళు. స్లోగా ఉంటుంది ఎనర్జీస్ అనేవి. ఎక్కువ పెయిన్ అనుభవిస్తూ ఉంటారనమాట. రిలేషన్‌షిప్స్‌లో ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువగా పెయినొస్తుంది. రిలేషన్‌షిప్స్ లేకుండా ఇంకా వేరే వైస్‌గా ఉన్న వాళ్ళకి అది ఒక రకంగా ఉంటుంది. ఆ ఫీలింగ్స్ వేరనమాట. ఎవరికి ఏది ఎక్కువగా ఉంటుందో దాని వైపుగా ఎక్కువగా బాధ అనిపిస్తూ ఉంటుందనమాట. అంటే మీ వైపుగా ప్రేమ ఉంది కాబట్టి మీ వైపుగా ఎక్కువగా బాధ అనిపించటం, రిగ్రెట్ ఫీలింగ్ కలగటం, ఎమోషనల్లీ కంట్రోల్ తప్పటం, భరించలేక కాల్ గాని, మెసేజ్ గాని చేయటం అలాంటివి చేసే అవకాశం ఉంది.
అంటే వాళ్ళ వైపుగా ఏదైతే ఎక్కువగా ఇష్టం ఉంటుందో, ఎవరికైనా సరే ఏదైతే ఎక్కువగా ఇష్టం ఉంటుందో దాని వైస్‌గా ఎక్కువగా పెయిన్ అనేది వస్తుందనమాట. అది దూరమైనా సరే, దగ్గరున్నా సరే దాన్ని చూడాలి, వాళ్ళ వైపు వెళ్ళాలి అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? ఓకే అండి. ఇలా ఉంది ఈరోజు రీడింగ్. మీకు ఎంతవరకు రెజొనేట్ అయిందనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అండ్ వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను. దానికి వాట్సాప్ కాల్ కానివ్వండి, వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు. మీకెంతవరకు రెజొనేట్ అయిందనేది నాకు ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియోస్‌కి లైక్ చేయండి. నేను చాలా వీడియోస్ చేశానండి. వాటన్నిటికి లైక్స్ చేయండి. లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి ఇంకా ఎక్కువగా వస్తాయి. ఇంకా ఎక్కువ చెప్పే అవకాశం ఉంది. మీరు లైక్ చేస్తే ఇంకా ఎక్కువగా మీ ఎనర్జీస్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ పార్ట్నర్స్ గురించే కాదు, జాబ్స్ గురించి, కెరీర్ గురించి, ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఇంకా వేరే వైస్‌గా తెలుసుకోవాలి అనుకున్నా మీరు వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయొచ్చు. మెసేజ్ చేయండి. ఓకే. చాలా వీడియోస్ చేశాను. అవి కూడా చూసి లైక్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. బాయ్.